అందరికీ భారతదేశ గౌరవాన్ని, దేశ ప్రతిష్టతను, దేశాన్ని ప్రపంచ పటంలో అభివృద్ధి పదంలో నిలిపి ఒక గొప్ప దేశంగా, ప్రపంచంలోనే మన భారతదేశాన్ని గొప్ప దేశంగా, గొప్ప ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే అవకాశం కోసం, ఆ పని కోసం ఎంతో శ్రమిస్తూ కష్టపడుతూ మన దేశ ఔన్నత్యాన్ని, దేశ సమగ్రతను, దేశ సౌభ్రతత్వాన్ని అన్నిటినీ కాపాడుతున్న వ్యక్తి మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఇవాళ ఆయన పేరు వలకడానికి కూడా కనీసం అర్హత లేని వ్యక్తులు ఇవాళ మన భారతదేశం ప్రధానమంత్రి గారిని, ఆ దేశ నాయకత్వాన్ని కించపరుస్తూ, అవహేళనపరుస్తూ, అవమానకర పోస్టులు పెడుతూ, ఎక్కడికక్కడ ఎప్పుడు ఏదో సందర్భంలో డిబేట్స్, సోషల్ మీడియా మైక్ దొరికిందంటే వాళ్ళు మోదీ గారిని, మోదీ గారి ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కొంతమంది సెక్యులర్ కార్యకర్తల, నాయకుల, ఇంకేమనుకుంటారో వాళ్ళకే తెలియాలి. తిట్టడం మీ విజ్ఞతగా వదిలేస్తున్నారు. మొన్న చూసినాం ఒక ధర్నాలో స్టూడెంట్స్ అనే పేరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు మోదీని, మోదీ గారి తల్లిని ఇష్టానుసారంగా తిట్టడం. అయినప్పటికీ మోదీ గారు పెద్ద మనసుతోటి ఆ పాపను తెలిసి తెలియని వయసులో తిట్టిందని చెప్పేసి పెద్ద మనసు చేసుకొని క్షమించానని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్, ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. దేశ సమగ్రత కోసం, దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రయత్నంలో 18 గంటలు కష్టపడుతూ, దేశ రక్షణే ధ్యేయంగా, దేశ పౌరుల అభ్యున్నతే ధ్యేయంగా, దేశాన్ని ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెట్టుకొని, వికసిత్ భారత్ అనే లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్న మన మోదీ గారిని తిట్టడం ఇది చాలా తప్పు, గర్హనీయం. ఎందుకంటే ఇవాళ చాలా ప్రభుత్వాలు మనం కొంతమంది చూసినాం, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి గత ప్రభుత్వాలను చూసినాం. ఈ ప్రభుత్వంలో మోదీ గారు తీసుకున్న గొప్ప సంస్కరణలు చాలా ఉన్నాయి. అందులో మచ్చుకు 370 ఆర్టికల్ రద్దు చేయడం, రామ మందిర నిర్మాణం, డిజిటలైజేషన్, కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఉచితంగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో కూడా మన వ్యాక్సిన్ పంపించి గొప్ప చరిత్ర సృష్టించుకున్నాం మన భారతదేశ పౌరులం, భారతదేశ ప్రధానమంత్రి గారు. అటువంటి ఒక గొప్ప నాయకుని పట్టుకొని తిట్టడం ఇది పూర్తిగా తప్పు. అంటే ఎవరో ప్రలోభాలు పెట్టడం, ఎవరో ఇచ్చిన డబ్బుల కోసం ఆశపడి మోదీ గారిని, మోదీ ప్రభుత్వాన్ని తిరిగితే మన భారతదేశాన్ని, మనల్ని మనం అవమానపరుచుకున్నట్టయితే. ఇంకా సిగ్గుచేటు, ఇంకా అవమానకర విషయం ఏంటంటే దేశాన్ని కాపాడే సైనికులు, దేశ రక్షణ కోసం వాళ్ళు అహర్నిశలు బార్డర్లో కష్టపడుతూ, మన కోసం కష్టపడుతూ పనిచేస్తున్న దేశ సైనికుల్ని కూడా ఇష్టానుసారంగా తిట్టడం. ఇవాళ దేశంలో బార్డర్లో సైనికులు లేకపోతే నీ ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాడి కాదు. ఈ భారతదేశం ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఒక పెద్ద ప్రమాదాన్ని, ఒక పెద్ద బాంబ్లాస్ట్ని చూపించండి మోదీ గారి ఈ పరిపాలన సమయంలో. ఎక్కడికక్కడ ఉగ్రవాదులపైన గట్టి చర్యలు, అంటే దేశ రక్షణ కోసం పనిచేస్తున్న మన సైనికులకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, అక్కడికక్కడి స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకొని దేశాల్లో అల్లరి సృష్టించాలని ఒక గుంపు, లేకపోతే టెర్రరిస్టులు, ఇంకెవరైతే బయట దేశం నుంచి ఇక్కడికి వచ్చి బాంబ్లాస్ట్లో ఇంకేదో ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళని దేశ సైనికులు సరిహద్దు దాటకముందే అక్కడే కాల్చిపడేయడం. ఇది ఒక గొప్ప విషయం కదా మనకి. ఇటువంటి గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాడు. అంతేకాదు దేశ అభివృద్ధి కోసం ఏం చేసిండు మోదీ గారు అని అంటున్నాడు. అసలు మోదీ గారి పేరు వలకడానికి కూడా అవకాశం, అర్హత వీళ్ళకు ఉందా? PM కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నారు పెట్టుబడికి, జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అందిస్తున్నారు, జన్ ధన్ యోజన ద్వారా అందరికీ అకౌంట్స్ ఓపెన్ చేసి బ్యాంక్ ఖాతాలు తెరిపియడం, ఎన్నో అంటే రోడ్లు, మౌలిక వసతులు, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ అన్నీ మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం తీసుకొని మన దేశాల్లో తయారయ్యే వస్తువులని, మన దేశంలో తయారయ్యే వస్తువులు మనం కొనుక్కోవడంతో పాటుగా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదగాలి అని ఒక గొప్ప గొప్ప సంస్కరణలు, అహర్నిశలు మన భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలి, మన భారతీయులను అందరినీ కూడా అగ్రగామిగా చూడాలి అని అహర్నిశలు కష్టపడుతున్న మోదీ గారిని తిట్టడం నిజంగా ఇది ఒక సిగ్గుమాలిన చర్య. అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇంకా కూడా ఆలోచన చేసుకోవాలి. మోదీ గారిని తిట్టడం, భారత ప్రభుత్వాన్ని తిట్టడం అంటే అది మనల్ని తిట్టుకున్నట్టే. రైల్వేలో మనం చూసినప్పటి నుంచి ఏ రైల్వేస్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన సంస్కరణలు చూడండి. వందే భారత్ లైన్ అలాంటి రైలును మన దేశంలో ఎవరైనా ఊహించుకున్నారా? అటువంటి రైలు ఒక గొప్ప సంస్కరణ. ఇటువంటి వందే భారత్ రైలు దగ్గర నుంచి మొదలు ఉంటే చంద్రయాన్ వరకు కూడా ఫ్రీ హ్యాండ్, ప్రతి ఒక్కరికి పనిచేసే స్టార్టప్స్ దగ్గర నుంచి, సైంటిస్టుల దగ్గర నుంచి, విద్యార్థులకు, కార్మికులకు
ఇక్కడికి వచ్చి విదేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప రూట్స్ క్రియేట్ చేస్తున్న మన భారత ప్రభుత్వాన్ని నిందించడం తప్పు. అంటే ఎందుకు ఇవన్నీ మాటలు చెప్తున్నా అంటే మన భారతదేశాన్ని మూడో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతున్న తరుణంలో మనందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పే చెప్పుడు మాటలకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టి మోదీ గారిని, మోదీ ప్రభుత్వాన్ని తిడదాం అనే ఆ రకంగా ఆలోచిస్తున్నారు తప్ప ఎంతసేపు మోదీ గారు ఏం చేసిరు అనే ఆలోచన ఎవరు చేయట్లే. భారతదేశాన్ని ఎప్పుడు కూడా సుస్థిరంగా, క్షేమంగా భారతదేశ పౌరుల వాళ్ళ యొక్క అవకాశాలు లేకపోతే వాళ్ళ భద్రతే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన భారత ప్రభుత్వాన్ని, భారతీయ ప్రధాని శ్రీ మన నరేంద్ర మోదీ గారిని అందరం కూడా ఆయనకు మద్దతుగా తెలుపుదాం. ఆయనకు వెన్నుదండుగా ఉండి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు నడిపించే విధంగా ఆ దుర్గామాత మా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, అందరి పక్షాన నేను మనస్ఫూర్తిగా ఆయనకు నా మద్దతు తెలుపుతా ఉన్నా. జై హింద్, జై భారత్.